ఏర్పాటు చేస్తుండగా మరి యాజకుడిగా నా జీవితాన్ని కూడా దేవుడు ఎంతో దీవించాడు. యాజకుడిగా అభిషేకం పొందిన తర్వాత నేను మరి మా సంఘంలో అభిషేకం కానీ ఏదైనా ఒక ప్రార్థన కానీ చేసినప్పుడు దేవుడు వారికి ఎంతో దీవెనలు, ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయే స్థితికి వెళ్ళిపోయినా కూడా సజీవులుగా దేవుడు లేపాడు. దేవుడికి మహిమ కలుగునుగా. చిన్నప్పుడు మా నాన్నగారు, నేను వరాన్ని పుట్టాను, మా అమ్మగారికి ఒక బిడ్డ, మగ బిడ్డ పుట్టి 8వ రోజు చనిపోతే మళ్ళా తీవ్ర డిప్రెషన్కి వెళ్ళిపోతే మరి ఎంతో మంది భక్తులు ప్రార్థన చేయగా 14 సంవత్సరాలకు మళ్ళా వరంగా దేవుడు ఇచ్చాడు నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. అందులో నా పేరు దైవ వర ప్రసన్న డేవిడ్ శ్యాంబాబు అని పెట్టింది. భక్తుల పేర్లన్నీ కలిపి పెట్టింది. మరి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టము. ఆయన పొలంలో కూడా నా చేత ముందు నాట్లు వేయించి ప్రార్థన చేయించి, చిన్నప్పుడు బాగా చిన్న వయసులో కూడా పొలంలో నాట్లు వేయించేవాడు. విస్తారమైన ధాన్యం తోలుకుని వచ్చేవాడు. చిన్నప్పుడు ఒక మొలక చెట్టు మొక్క వేసాను. ఆ మొక్కకి ఎన్ని కాయలు అంటే ఇప్పుడైతే గిన్నిస్ బుక్ లో ఎక్కుతారేమో, అన్ని కాయలు వచ్చేసినాయి. మేమేమో అమ్మలేదు ఆ కాయల్ని, అందరికి పంచిపెట్టాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఈ చెయ్యి ఆశీర్వదింపబడిన చెయ్యి ఎన్నో దేవుడు కార్యాలు చేశారు కనుక అందరూ కూడా తైలాభిషేకం చేయించుకోండి. దేవుడు వచ్చే సంవత్సరానికి మీకు గొప్ప కార్యాలు దేవుడు చేయను గాక. అదే రీతిగా మరి కిరణ్ గారి ఆలోచన బట్టి, కిరణ్ గారి యొక్క ఉద్దేశాన్ని బట్టి మరి 7 సన్నిస్త్రీలను ఏర్పాటు చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆల్రెడీ 7 ఉన్నారు, ఇంకో 7 ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అదే రీతిగా సంఘ పెద్దగా యాకోబు గారిని కూడా అభిషేకం చేయాలనుకుంటున్నారు కనుక ఒకసారి యాకోబు గారు వచ్చినట్లయితే ఆయన అభిషేకం చేసిన తర్వాత 7 వాలంటీర్లు అంట. మరి వాలంటరీ ప్లస్ అనేది పంపరాఫులు ఇస్తారండి. వాలంటరీ ప్లస్ మరి సన్నిస్త్రీలు. కాబట్టి అది కూడా మరి 7 సన్నిస్త్రీలు కూడా చేసిన తర్వాత యాజక కుటుంబం ముందు పాస్టర్ గారి కుటుంబం అభిషేకం చేయించుకున్న తర్వాత అందరూ చేయించుకోండి. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ముందు మరి కొవ్వొత్తులు వెలిగించిన ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత మరి ముందుగా ఈ సన్నిస్త్రీలైన వారిని సంఘ పెద్దన గారిని అభిషేకించిన తర్వాత మనం కొవ్వొత్తులతో తైలాభిషేక పండుగ స్తుతులు ప్రార్థన చేసుకుందాము. మీరు ముందుకు వచ్చినట్లయితే వారిని అభిషేకించారు. ఒకరు సన్నిస్త్రీ ఒకరు ప్రార్థన చేయండి. నీవు దీవించి ఉన్నావని మేము నమ్ముచున్నాము. రీతిగా ప్రభా నీ సజీవ బలిష్టమైన రెక్కల చాటున ప్రభా మా సగ కాపలి కుటుంబాన్ని కుటుంబాన్ని ప్రభా ఆయన 7 బిడ్డల కుటుంబాన్ని మా యొక్క విశ్వాసులందరి కుటుంబాన్ని ప్రభా నాయన నీ రాకడ పర్యాంతరమును ప్రభా మమ్మల్ని ఇంకా బలపరిచి ప్రభా నీ సన్నిధిలో అనేక ఆత్మలు రక్షింపబరుచుకునే కృప ప్రభా మా అందరికీ దయచేయమని ప్రభా ఇదిగో ఎందుకు రావాల్సిన ఆశీర్వాద దీవెనలు ప్రభా ఆ కుటుంబానికి దయచేసి నేడే నీ రాకడ సిద్ధంగా ఉండే ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకున్నారు ప్రభా. ఇదిగో నాయన అయ్యగారు ప్రభా అభిషేకించుచుండగా ప్రభా అయ్యగారి హస్తములు నీ హస్తముంచి ప్రభా నాయన మా శిరస్సుపై ప్రభా నాయన నీవు అభిషేకము చేస్తుండగా ప్రభా మాలో ఉన్న సర్వ రోగములు ప్రభా సర్వ బలహీనతల నుండి ప్రభా సాతాని క్రియల నుండి విడుదల దయచేసి ప్రభా ఈ పరిశుద్ధాత్మతో ఈ సన్నిధి సంపదతో ప్రభా మమ్మల్ని నింపి ప్రభా నాయన నీ రాకడ పర్యాంతరం మమ్మల్ని వాడుతున్న ప్రభా నేను నలుగురుగా చేస్తున్న ప్రార్థనకి సంగీకరించిన ప్రభా ప్రార్థన దగ్గర ప్రతిఫలమును దయచేయమని త్వరగా యేసు పరిశుద్ధ నామములో బంగారు పాద పట్టు మీకు సదా వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. గిన్నె శ్రమటానికి గిన్నె రే గిన్నె తీసుకురా. గిన్నె అంటే పెద్దది కాదు, లోతుగా ఉన్న బేస్ చిన్న లోతు అది కాదు కదా, చిన్న లోతు చిన్న బేస్
ప్రియులారా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని మీద పెద్దలుగా నుండుటకై నేడు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఎవరిని పిలిచినో వారికి తమ విధులను నెరవేర్చుకుని సామర్థ్యము కూడా అనుగ్రహించును. మీరట్టి సామర్థ్యమును విశ్వాస మూలముగా సంపాదించుకొనగలరు. దైవాత్మయే మిమ్మను ఏ పనుల యొద్దకు నడిపించినో ఆయా పనులను దేవుని ముఖము చూచి మహాశ్రద్ధతోనూ నిరీక్షణతోనూ నమ్మకముగా చేయుడని మిమ్మల్ని హెచ్చరించున్నాను. ఈ పనికి వాక్య సేవకుడైన నేను మీకు దైవాశీర్వాదమును ప్రకటించున్నాను. మీరు ఈ దీవెన పొందిన వారై బయలుదేరుడి. మీ సత్ప్రవర్తన మూలముగా ప్రభువునకు మహిమ కలుగునట్లు సమస్త మానవుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సృష్టికర్త అయిన దేవుడు మీలో ఎప్పటికప్పుడే అగత్యమైన ఆలోచనను సృష్టి చేయును గాక. రక్షకుడైన యేసు ప్రభు తాను తెచ్చిన రక్షణను మీకు జ్ఞాపకం చేయును గాక. పరిశుద్ధాత్మ ప్రభు తండ్రి మీకు ఇచ్చి వాటిని పుచ్చుకొనుచు వాడుకున్నట్లు మిమ్మల్ని దీవించును గాక. శాంతి గారు, సారంబస్ గారు, రాజీ గారు, కృపావతి గారు, విజయ గారు, పద్మ గారు, క్రాంతి గారు, ఎస్టర్ గారు. కనపడుతుంది క్లియర్. ఒకరి తర్వాత ఒకళ్ళు చేసి బలం పొంది దానికి సహకారులుగా ఉండడానికి యేసయ్య నామమున అభిషేకం తగినట్లుగా వీరు పనిచేయటం సహాయం దయచేసి యేసయ్య నామమున చెప్పండి. అందరూ కోవర్ కలిగించుకోండి. నూతం పొందండి. నూతం పొంది
తీసుకున్నాను మీ కూతురు కనిపిస్తుంది. ఆడి దగ్గర లేదా అక్కడ ఉంది అగ్గిపెట్టి, మీ దగ్గర ఉంది అగ్గిపెట్టి? అగ్గిపెట్టేదా మాక్షి ఇలాగే అయ్యగారికి ఇవి నీ దగ్గర పెట్టి కూర్చుంటే దేవా మమ్మలను ఈ పండుగకు చేర్చినందుకు నీకు వందనములు. అందరూ ఆమేనని చెప్పండి. ప్రభా భూమి మీద బైబిల్ మిషన్ను బయలుపరిచినావు కనుక నీకు స్తోత్రములు. రక్షక నూతన మిషన్ లోని బోధకునికి బైబిల్ మిషన్ బయలుపరిచినావు, నీకు స్తోత్రములు. దేవా బైబిల్ మిషన్ రాజమండ్రిలో బయలుపరిచినావు కనుక స్తోత్రములు. బైబిల్ మిషన్ గాలిలో వ్రాయించినావు కనుక నీకు స్తోత్రములు. సృష్టికర్త గాలి ఎవరి యొద్దకు వెళ్ళను ఆ యొద్దకు బైబిల్ మిషన్ వెళ్ళేటట్లు చేయదు కనుక నీకు స్తోత్రములు. తండ్రి పూర్వకాలము దానియేలుకు గాలిలో రాసి చూపించినావు, ఇప్పుడు మాలో ఒకరికి చూపించినావు కనుక నీకు స్తోత్రములు. దేవరాజ అన్ని మిషన్ల నుండి విశ్వాసులను బైబిల్ మిషన్ లోని తీసుకుని వస్తావు కనుక వందనములు. దేవా ప్రభు అన్ని మతముల్లోని వాడిని బైబిల్ మిషన్ లోని తీసుకుని వస్తావు కనుక వందనములు. తండ్రి బైబిల్ మిషన్ లోని తెచ్చిన వారిని దీవిస్తున్నావు కనుక వందనములు. విమోచకుడమైన తండ్రి బైబిల్ మిషన్ లోనికి రాలేకపోవచ్చిన అభిమానులను కూడా దీవిస్తున్నావు కనుక నీకు స్తోత్రములు. యేసు ప్రభువా బైబిల్ మిషన్ గ్రహించిన వారికి గ్రహించే జ్ఞానం దయచేస్తావు కనుక వందనములు. పరిశుద్ధుడైన దేవా బైబిల్ మిషన్ గురించి అల్లరి చేసే వారిని కూడా ఏదో ఒకనాడు బైబిల్ మిషన్